తొందరపోతలే ఎవరమ్మా మీ చెల్లెలా? చెల్లెలు కాదు సార్, నేను ఆయన వైఫ్ ని. వైఫ్ సార్ ఎందుకు సార్ చెల్లెలు అంటే ఏం కాదు. నువ్వు మీరు పోండి సార్ గుడికి బిగమే సార్ పోండి సార్. ఏమో వైఫ్ అయితే మరి ఆయమ్మరా? ఎవరండి అమ్మా? సార్ ఎవరు లేదు సార్, మీరు ఏం మాట్లాడుతున్నది? ఈమె నా సొంతం పెళ్ళాం సార్, నేను తాళగట్టిన పెళ్ళాం. నీ బల్ల ఉండవే, గుడికి పోండి సార్. ఊరికి వచ్చి ఏంది మాట్లాడతారు? సొంత పెళ్ళాం ఏంది, తాళగట్టిన పెళ్ళాం ఏంది? ఏంది మాట్లాడు నువ్వు? సార్ ఉండు నువ్వు. సార్ ఎవరితో వచ్చినాడు సార్ మా ఆయన? ఎవరు లేదే ఆయన సార్. మీరు కూడా అద్దాలు మర్చిపోయింది. మీరు పోండి సార్, లోపలికి పోండి సార్. ప్రతి ఒక్కరు అద్దాలు మర్చిపోతారులే నీకు. నువ్వు లోపలికి పోండి సార్. సార్ ఉండండి సార్, మీరు పోద్దండి. భార్య నేను కన్ఫ్యూజన్. సరే ఏంది సార్ మీరు తాళగట్టిన భార్య సొంతం భార్య అనుకుంటా అంటే అద్దె భార్యలు బయట దొరుకుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నువ్వేంది పోపంటున్నావు? లేదు దుమ్ము సార్ ఏంది సార్ అసలు ఏం జరుగుతాను సార్ ఇక్కడ? సరేమ్మా, పూజారి పిలిచాడు పోతానమ్మా. అది కానీ కుంపం తంటుకుంది పొద్దు. సార్ ఎక్కడ పోతున్నారు సార్? పోతే పోయినట్లు ఎందుకు నువ్వు రా చెప్పుదామో. పాడికి వెళ్ళాను ఏంది తలకాని ఇప్పుడు? నువ్వు రా ఆయనకి మెంటల్ మన యాక్సిడెంట్ అయ్యి ఆయనకేమో మెంటల్, నాకేమో గుడ్డి. పూజారేమో బ్యాంకుకి వచ్చినాడు. అన్ని బాగా చెప్తాను. నాకు తెలియదు, నాకు ఏదో జరుగుతుంది, నాకు తెలియదు అంతే. ఏం తెలుసా చెప్పు. రా మంగళ షాపింగ్ మాల్ లో 1,00,000 రూపాయలు చీర 50,000కి వస్తుందంట. 1,00,000 రూపాయలు చీర 50,000కి వస్తుందా మంగళ షాపింగ్ మాల్ లో? 50% డిస్కౌంట్ కింద ఇస్తాను. 2 కొనిస్తారా? 3 కొనిస్తారా? 3 కొనిస్తారా? కానీ సార్ ఏందో చెప్పిపోయినానండి నాకు. తిక్క ముఖం దానా మాంగళ్యలోనే కాదు ఖజానాలో పెట్టినారు. అదేంది మలబార నిమ్ము పెద్దగా ఉంటుంది చూడు, దాంట్లో కూడా ఆఫర్స్ పెట్టినారంట. ఫుల్ డిస్కౌంట్ అంటే తెలుసా? కూలి లేదు, తరువు లేదు, బంగారు కూడా ఫ్రీ అంట లాస్ట్ కి. పోదాం రా, ఆఫర్లు అయిపోతాయి, తొందర పోదాం రా. ఆఫర్లు ఉన్నాయా? ఏమండి నాకు వజ్రాల నెక్లెస్ కొనిస్తారా? తిక్క ముఖం దానా నీకు చీరలు కాళ్ళ వద్ద చెప్పు, వజ్రాలు కాళ్ళ వద్ద చెప్పు, నీకు అవి కొనిస్తానంటే నువ్వు రానే రామైంది. నువ్వు రా పోదాం రా. మళ్ళీ సార్ ఏందో అన్నాడు. వదిలేసే తల్లి, నీకు చీరలు కావాలా వజ్రాలు కావాలా? నువ్వు రాయే రా రా. బతికిపోతాను అసలు. పోదాం రా. సార్ ఎవరో పిలుస్తున్నారండి మిమ్మల్ని. అమ్మయ్యా, సార్ కి గుడ్ న్యూస్ చెప్పాలా. లోన్ శాంక్షన్ అయిన విషయం ఏమ్మా ఎవరు కావాలి నీకు? సార్ మీరు మేడం కోసం హౌస్ కి లోన్ అప్లై చేసినారు కదా, అది శాంక్షన్ అయింది సార్. ఏమండి నా కోసం లోన్ అప్లై చేస్తున్నారా మీరు? కుత్తిళ్ళు కొనిస్తున్నారా నాకు? నా బర్త్డే సర్ప్రైజా? చిచి మీకోసం కాదు మేడం, సార్ భార్య కోసం. ఇంతకి మీరెవరు? ఏందే సార్ భార్య కోసమా? ఏం తలకా తిరుగుతాందా? సార్ భార్య నేనే, సొంతం భార్య నేనే. చిచి ఏంది సొంతం భార్య బాడికి భార్య నాకు కూడా వచ్చింది. నాకేందండి కర్మ? సొంతం భార్య చెప్పుకునే కర్మ. నాకున్న ఒకే ఒక సొంతం పెళ్ళాన్ని నువ్వేందంత ఫీల్ అవుతావు? ఏందమ్మా నీకు బుద్ధి ఉంది కదా? నా పెళ్ళాన్ని పట్టుకొని నువ్వేరు అంటున్నావు? సిగ్గుందా నీకు అసలు? మనిషిని పోలేని మనుషులు 7 మంది ఉంటారంట. నాకు చెప్తాను ఎవడో నువ్వు చూసినాడు వాని పోయి చెప్పు. పదంపా నువ్వమ్మా, బుద్ధి లేని మొక్క మేడ నువ్వా. కాదండి అది కాదండి. ఎవరు ఈమెకు మెంటల్ ఉన్నట్టుంది, లేకపోతే నిన్ను నన్ను పట్టుకుని అట్లా మాట్లాడతాడు. నువ్వు పదంరా. సార్ ఏదో తప్పుడు పని చేస్తున్నాడు, ఏదో భయపడుతున్నాడు. ఇంకో మేడం కి ఫోన్ చేసేసి మ్యాటర్ అంతా చెప్పేస్తా. నాకే తిక్కమొహం దానా అంటున్నాడా? ఏందండి ఎవరు ఆయన హౌసింగ్ తిక్కమొహం టైం అవుతుంది. మాంగళ్య షోరూమ్ పోవాలనుకున్నాం కదా, మాంగళ్య షాపింగ్ మాల్ పోవాలా, కళ్యాణ్ షోరూమ్ పోవాలా, మలబార్ గోల్డ్ షాప్ కు పోవాలా, చాలా పనులు ఉన్నాయి. నువ్వు అదే మర్చిపోయినట్టున్నావు. తిక్కమొహం ఇవన్నీ ఏం సిల్లీ విషయాలే. డబ్బులు, చీరలు, డైమండ్ నెక్లెస్, బంగారు గాజులు. కూర్చో తీసుకుందాం. ఇప్పుడే పోదామా? ఇప్పుడు వెళ్ళిపోదాం. పట్టు బర్త్డే కదా. సరే అండి. అబ్బా ఇట్లా ఉన్న తగులుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినట్టే. దానికంటే డేంజర్, ముక్కలు అయిపోతాం. అబ్బా నాయన, అయినా దేవుడు చీరలు నగలు కనిపెట్టి మంచి పని చేసినాడు. వీళ్ళని ఈజీగా డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే బుక్ అయిపోతాంటే. అక్కడ కూడా ఇంకా ఖర్చు పెట్టాలా? ఆమె ఎంత బుద్ధికిచ్చుకోలే ఏమో. పోయిస్తారండి, మీరు కూడా మేనేజ్ చేసుకోండి.